ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు మొత్తం 52 రోజుల పాటు సాగే యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో వస్తారని బోర్డు అంచనా వేస్తోంది. అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త. ఈ ఏడాది జూన్ 29న అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు యాత్ర కొనసాగుతుంది. అమర్నాథుణ్ణి దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావాలని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ పిలుపునిచ్చారు. యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు, భద్రతాపరమైన విషయాలపై జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం సమీక్ష నిర్వహించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఈ క్రమంలోనే అమర్నాథ్ యాత్రికులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాతనే ప్రభుత్వం అమర్నాథ్ యాత్ర టైం టేబుల్ను విడుదల చేశారు. జూన్ 29వ తేదీ అష్టమి తిథి మధ్యాహ్నం 2:19 యాత్ర ప్రారంభమవుతుంది. ఆగస్టు 19తో ట్రిప్ ముగుస్తుంది. దాదాపు 45 రోజుల పాటు మంచులింగ దర్శనానికి అవకాశం ఇవ్వనున్నారు. ఈ ఏడాది భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారని బోర్డు అంచనా వేస్తుంది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రభుత్వం పలు షరతులు విధించింది. యాత్ర చేయబోయే ప్రతివారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. వచ్చేవాళ్లు మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవడంతో పాటు పలు మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. అందరికీ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడి కార్డులను అందిస్తారు. యాత్రికులకు ఇబ్బంది ఎదురైతే సాయం చేయడానికి మౌంటైన్ రెస్క్యూ టీం శిక్షణ పొందుతుంది. ఏటా ఎంఆర్టీ టీం వేల మందికి సాయం చేస్తుంది. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేలా టీంకి శిక్షణ ఇస్తున్నారు. దక్షిణ కాశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో భూమికి 3,880 మీటర్ల ఎత్తులో ఈ అమర్నాథ్ ఆలయం ఉంటుంది. అనంతనాగ్ జిల్లా పహల్గాం, గండర్బాల్ జిల్లా బల్టాల్ మార్గంలో అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది. ఈసారి భక్తులు సహజ సిద్ధ మంచు శివలింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు.